సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం డివిజిబిలిటీ రూల్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది నెంబర్ సిస్టమ్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. చేసేద్దాం ప్రాబ్లమ్స్. లెట్స్ గో. సో ఫస్ట్ క్వెషన్, రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ఎ నెంబర్. ఓకే. ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఇచ్చిండు. సో దట్ ద నెంబర్ ఈస్ సో దట్ ద నెంబర్ ఫార్మ్డ్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే. పిల్లబచ్చా క్వెషన్ ఇది. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 ఏంటండి? డివిజిబిలిటీ ఫర్ రూల్ ఫర్ 3 ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఓకే. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్, ఇక్కడ స్పేస్ ఇచ్చాడు కదా! స్పేస్‌లో ఏ ఆల్ఫాబెట్ తీసుకుందాం? ఎక్స్ తీసుకుందామా? ఎప్పుడు ఎక్సేనా? వేరేదేదైనా తీసుకుందాం. ఏం తీసుకుందాం? టీ తీసుకుందాం. 3తో డివిజిబిలిటీ అన్నాడు కదా! సో టీ తీసుకుందాం. 7 ప్లస్ టీ ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 4 ఇది 3తో డివిజిబుల్ అవ్వాలి. అదే ఇచ్చిండు. 3తో డివిజిబుల్ అవుద్ది అని ఇచ్చిండు. అవ్వాలి కదా! అవుద్ది అని ఆల్రెడీ ఇచ్చిండు. 7 ప్లస్ 7 14, 20, 22, 26. సో 26 ప్లస్ టీ అనేది డివిజిబుల్ బై 3. బట్ బట్ ఇక్కడ ఇంకో చిన్న హింట్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? స్మాలెస్ట్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్. ఆ బ్లాంక్ స్పేస్‌లో నువ్వు స్మాలెస్ట్ డిజిట్ ఒకటి పెట్టాలి. స్మాలెస్ట్ అని చెప్పిండు. సో 3కి నియరెస్ట్ ఫ్యాక్టర్ ఏందండి? 27. సో 26 ప్లస్ టీ లీస్ట్ డిజిట్ ఏంది? 1. నియరెస్ట్ అదే కాబట్టి ఆబ్వియస్‌లీ 27 తీసుకుంటాం కదా! సో టీ అనేది 1. A1. ఇన్ కేస్ ఇక్కడ హైయెస్ట్ ఇచ్చుంటే ఏంటిది? హైయెస్ట్ ఇచ్చుంటే ఎలా చేద్దాం? సో ఏమొచ్చింది మనకు 26 ప్లస్ టీ కదా! సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో 26 ప్లస్ 1 27 అది డివిజిబుల్. 26 ప్లస్ 2 29. 29 నాట్ డివిజిబుల్. 26 ప్లస్ 3 29 ఇది కూడా నాట్ డివిజిబుల్ బై 3. అప్పుడు కూడా ఆన్సర్ 1 వచ్చేది. అంటే వాడు హైయెస్ట్ ఇచ్చినా, స్మాలెస్ట్ ఇచ్చినా ఆన్సర్ మాత్రం 1 వచ్చేది. జస్ట్ అదొక హింట్ అంతే. ఓకే. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే. మీరు ఆన్సర్ కాదు. మీకు ఆన్సర్ కాదు కావాల్సింది. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే సిమిలర్ క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్‌లో ఇదే ఎగ్జాక్ట్ క్వెషన్ ఇవ్వడు కదా! సిమిలర్ క్వెషన్ ఇస్తాడు కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్. మెయింటైన్ నోట్స్. ఓకే. సెకండ్ క్వెషన్ వెళ్ళిపోదాం. ఇఫ్ 2 నంబర్స్ 825A5 అండ్ 7645B0 ఆర్ డివిజిబుల్ బై 5 ఫర్ ద మాక్సిమం వాల్యూస్ ఆఫ్ A అండ్ B. ఓకే. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ప్లస్ B? మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో వచ్చింది క్వెషన్. సో 2 నంబర్స్ ఇచ్చేసిండు. 825A5 ఒకటి ఇచ్చిండు. 7645B0 ఇచ్చేసిండు. ఇక్కడ కూడా డివిజిబుల్ బై 5 అని వాడే ఇచ్చేసిండు. అంటే అది బరాబర్ డివిజిబుల్ అయిపోద్దని ఇచ్చేసిండు. ఫర్ ద మాక్సిమం వాల్యూస్ ఆఫ్ A అండ్ B. అంటే నేను A, B మాక్సిమం వాల్యూ ఇచ్చినప్పుడు అది డివిజిబుల్ అయితుందని చెప్పి ఇచ్చేసిండనమాట. సో A ప్లస్ B అడిగిండు ఇక్కడ. సో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 ఏంటిదండి? సింపుల్. యూనిట్ డిజిట్‌లో 0 అన్న ఉండాలి, 5 అని ఉండాలి. అంతే కదా! యూనిట్స్ ప్లేస్‌లో 0 అన్న, 5 అన్న ఉంటే అది డివిజిబుల్ బై 5. ఇక్కడ ఏమి ఇచ్చిండు ఆల్రెడీ? ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 0 ఉంది. ఓకే. అంటే నువ్వు A అండ్ B ప్లేస్‌లో ఏది పెట్టినా గాని, ఏదైనా పెట్టుకోరా భాయ్. నువ్వు ఏది పెట్టుకున్నా గాని అది డివిజిబుల్ బై 5. ఎందుకు? మనకి యూనిట్ డిజిట్‌లో 0 అండ్ 5 ఉండాలి కదా! సో ఇక్కడ 0 అండ్ 5 ఇచ్చిండు కాబట్టి A అండ్ Bలో ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ క్వెషన్‌లో ఏమి ఇచ్చిండు? నువ్వు మాక్సిమం వాల్యూ పెట్టుకోవాలి అని ఇచ్చిండు. యూనిట్ డిజిట్‌లో మాక్సిమం వాల్యూ ఎంత అండి? యూనిట్స్ అంటే సింగిల్ డిజిట్స్‌లో మాక్సిమం వాల్యూ ఎంత? 9. అంతే కదా! 1-9లో హైయెస్ట్ వాల్యూ 9 కదా! సో నేను ఇక్కడ 9 తీసుకోవచ్చు. ఎందుకు 9 తీసుకున్నా చూడండి. మాక్సిమం వాల్యూస్ ఆఫ్ A అండ్ B అన్నాడు. మాక్సిమం అన్నప్పుడు నేను 9 కదా తీసుకున్నా. ఎందుకంటే 5, 0 ఉంటే అది 5తో డివిజిబుల్. నేను A ఆర్ B ఏదైనా పెట్టుకోవచ్చు. వాడు A ఆర్ B మాక్సిమం పెట్టమన్నాడు. మాక్సిమం పెట్టినా. ఏం అడిగిండు? A ప్లస్ B అడిగిండు. 9 ప్లస్ 9 ఎంత? 18. 18 ఆన్సర్. సింపుల్. సింపుల్ క్వెషన్స్ ఇవన్నీ. ఈజీ క్వెషన్స్ ఇవన్నీ. ఓకే. ఈజీ లెవెల్. జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయనీకి స్లోగా నేను టఫ్ చేస్తా. బట్ ఫస్ట్ టఫ్ ఇస్తే డీమోటివేట్ అయితారు కాబట్టి స్లోగా ఎక్కిస్తా పాయిజన్. సో నెక్స్ట్ క్వెషన్ ఏందండి? ద నంబర్
42974 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్? డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్? ఓకే. సో ఇది 2 మెథడ్స్‌లో ఏస్తా అండి నేను. ఓకే. ఫస్ట్ మెథడ్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ 4కి కండిషన్ ఏందండి? 4కి డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి 14 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా! సో ఇది కాదు. నెక్స్ట్ 5కి డివిజిబిలిటీ రూల్ ఏంది? నేను ఇంతకు ముందే చెప్పిన. ఇంతకుముందు క్వెషన్‌లోనే. యూనిట్ డిజిట్ 5 అన్న ఉండాలి, 0 అన్న ఉండాలి. యూనిట్ డిజిట్ ఉందా అండి? 5 అన్నా, 0 అన్నా? లేదు, 4 ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. ఇది ఆన్సర్. ఇది ఒక మెథడ్. అంటే ఎగ్జామ్‌లో మీరు ఇదే మెథడ్ చేయాలి. ఎగ్జామ్ మెథడ్ ఇది. ఫస్ట్ నేను చెప్పింది. ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ మెథడ్. మనకు ఫాస్టెస్ట్ మెథడ్ ఏదో అది చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు డీటెయిల్డ్ మెథడ్ చూద్దాం. జస్ట్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఓకే. 429714 ఫస్ట్. సో 5తో అవ్వదని చెప్పి మనం ఈజీగా చెప్పగలం. ఎందుకంటే యూనిట్ డిజిట్ 5 లేదు, 0 లేదు. 4తో అవ్వదు ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో అవ్వలేదు. 3తో చెక్ చేద్దామండి. 3 అంటే ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్సే కదా! 4 + 2 6, 6 + 9 15, 15 + 7 22, 23, 27. 27 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 3 అనేది వెరిఫైడ్. మరి 6 కండిషన్ ఏంది? 6కి కండిషన్ ఏందంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్, నాట్ ఎయిదర్. బోత్ 2 అండ్ 3. ఎండ్ ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివిజిబుల్ అయిద్ది. ఆల్రెడీ 3తో డివిజిబుల్ అయిద్దని మనం వెరిఫై చేసేసినాం. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు ఏ మెథడ్‌లో అయినా ఏసుకోండి. మేబీ మీకు థర్డ్ మెథడ్ ఇంకోటి ఇచ్చామో అది కూడా ఏసుకోండి. బట్ ఫాస్టెస్ట్ మెథడ్ కావాలి మనకి. ఎందుకు? ఈజీ క్వెషన్స్‌లో మనం టైమ్ సేవ్ చేయాలి. చేసి అది హార్డ్ క్వెషన్‌లో మనం వాడుకోవాలి. తెలివైనోడు అట్లా చేస్తాడన్నమాట. సో ఫోర్త్ క్వెషన్ ఎళ్దాం. క్వెషన్స్ కొంచెం ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అది ఈజీ ఉందా? నాకు ఈజీ అనిపిస్తుందా? ఓకే. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నాకు తెలుస్తది ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ మీకు ఇయ్యాలని చెప్పేసి. 7 పవర్ 15, 7 పవర్ 16, 7 పవర్ 17 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ నెంబర్స్? ఓకే. 7 పవర్ 15 + 7 పవర్ 16 + 7 పవర్ 17. ఓకే. 7 పవర్ 15 కామన్ తీద్దాం. చూద్దాం ఏమైతదో. 1 + 7 + 7 స్క్వేర్ 15 2 7 49 కదా! సో 7 పవర్ 15 = 8, 8 + 49 57. సో 57 ఈజ్ ఎ ఆడ్ నెంబర్. సో 4లో ఎళ్ళదు, 2లో ఎళ్ళదు. సో 5కి యూనిట్ డిజిట్ 0 అన్న ఉండాలి, 5 అన్న ఉండాలి. ఇది కూడా ఎళ్ళదు. సో 3 ఆన్సర్. ఆర్ మీరు నార్మల్‌గా చేయొచ్చు. 7 + 5 12. 12 ఈజ్ డివిజిబుల్ బై 3. నేను చెప్తున్నా కదా! ఇది బొచ్చెడు మెథడ్‌లో చేసుకోవచ్చు మీరు. జస్ట్ మీరు మీ బ్రెయిన్ వాడాలి. కాన్సెప్ట్ క్లారిటీగా తెలుసుకోవాలి. కాన్సెప్ట్ మీకు క్లారిటీగా ఉంటే జిందగీ మెథడ్‌లో చేసుకోవచ్చు. అందుకే మీరు కాన్సెప్ట్ క్లారిటీగా పెట్టుకోండి. స్పీడ్‌గా అయిపోతున్నాయండి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ వచ్చినట్టున్నాయి ఈ వీడియోలో. ఓకే. An 8-digit number is divisible by 99 if the digits are shuffled. If the digits are shuffled, the number is always divisible. Always is divisible by is లేదనుకుంటా. తప్పింటరేషన్ క్వెషన్. ఓకే. ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్ వచ్చింది. సో ఒక 8 డిజిట్ నంబర్ ఇచ్చిండు. 8 డిజిట్ నంబర్ అనేది 99తో డివిజిబుల్ అని ఇచ్చేసిండు వాడు ఆల్రెడీ. ఓకే. ఎప్పుడైనా సరే ఒక 2 డిజిట్ నంబర్ ఇస్తే ఒక కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. 2 డిజిట్ నంబర్ డివిజిబిలిటీ రూల్ చెప్తా చూడండి. మీరు ఏ 2 డిజిట్ నంబర్ తీసుకున్నా చేసేయొచ్చు ఒక్కసారి తెలుసుకుంటే. ఫస్ట్ దీన్ని కోప్రైమ్‌గా మీరు రాయాలన్నమాట. కోప్రైమ్ అంటే ఏందండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంది. దీని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అండి? 1. ఇప్పుడు 2, 4 ఉంది. దీని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 2. సో ఇది కోప్రైమ్ కాదు. కోప్రైమ్ అంటే మీ హైయెస్ట్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఇప్పుడు 4, 9 ఉంది. దీని హైయెస్ట్ ఫ్యాక్టర్ 1 అట్లా. సో మీరు ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ కోప్రైమ్స్ విధంగా మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎట్లా రాస్తా? 11 × 9. ఓకే. కోప్రైమ్స్ విధంగా రాసుకున్నాక
ఈ నంబర్‌తో డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇట్ షుడ్ బి డివిజబుల్ బై బోత్, 11 అండ్ 9. అంటే ఈ 8 డిజిట్ నంబర్ 99తో డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మీరు 11 డివిజబిలిటీ రూల్ మీకు తెలుసు. 9 డివిజబిలిటీ రూల్ తెలుసు. సో, ఈ రెండిటితో డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. ఇన్ కేస్ అవుతుంది అంటే అది 99తో డివిజబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఒక్కదాంతో ఇన్ కేస్ 9 ఒక్కదాంతో అవ్వకపోయినా గాని అది 99తో డివిజబుల్ అవ్వదు. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆన్సర్ మీద ఫోకస్ చేయకండి. ఏం చేసినా ఫస్ట్ 2 డిజిట్ నంబర్ ఇస్తే దాన్ని కో-ప్రైమ్స్ విధంగా రాసినాం. రాసినంక ఆ 2 నంబర్స్ డివిజబిలిటీ రూల్స్ నాకు తెలుసు. 11ది తెలుసు, 9ది తెలుసు. సో, దీంతో దాన్ని చెక్ చేస్తా నేను. ఇన్ కేస్ డివిజబుల్ అవుతుంది అంటే ఇట్ విల్ బి డివిజబుల్. ఓకే. సో, దాన్ని 11/9 అని రాసా. వీడు ఆల్రెడీ డివిజబుల్ అని ఇచ్చిండండి. ఓకే. సో, 11కి డివిజబిలిటీ రూల్ ఏందండి? ఆడ్ పొజిషన్‌లో ఉన్న నంబర్ మైనస్ ఈవెన్ పొజిషన్‌లో ఉన్న నంబర్ రెండిటి డిఫరెన్స్ అనేది ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 11. ఓకే. వేరస్ 9కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 9. ఇక్కడ ఏమన్నాడు? నంబర్స్ షఫుల్ అయిందన్నాడు. అంటే ఇప్పుడు 123 ఇచ్చిండనుకోండి. 321 అవ్వచ్చు, 213 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు షఫుల్ అంటే. బట్ సమ్ అనేది ఫిక్సే గదా! ఆలోచించండి ఒకసారి. మీరు ఇందులో సమ్ చేసినా 6, ఇందులో సమ్ చేసినా 6, ఇందులో సమ్ చేసినా 6. సో, సమ్ ఎప్పుడు సేమే వస్తది గదా! సో, ఒక్కసారి ఈ సమ్ అనేది డివిజబుల్ బై 9 అనుకోండి. మీరు ఎన్ని సార్లైనా షఫుల్ చేయండి. సమ్ ఫిక్సే గదా! అంటే అది డివిజబుల్ బై 9 గదా! సో, ఆన్సర్ 9. ఇన్ కేస్ 3 ఉన్నా గాని 3 కూడా ఆన్సర్ అవుద్దండి. ఎందుకు? అది కూడా సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 3 గదా! అట్లన్నమాట. అట్లా ఆలోచించాలి. మీకే డౌట్ ఉన్నా గాని కామెంట్ చేయండి. For more similar content, you can subscribe us. Thank you.